మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం 1, 2 స్థానంలో. ముఖ్యంగా అన్నిటికంటే మిథున రాశి వాళ్ళకి బుధుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో నడుస్తూ ఉంది. సో కాబట్టి చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల గురించి వీళ్ళు చాలా రీట్యూనింగ్ అవుతున్న డబ్బుల ఖర్చుకి సంబంధించి, లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి సంబంధించి, మనీ నెగోషియేషన్కి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా వీళ్ళకి ఈ మంత్ ఉంటూ ఉన్నాయి. సో అలాగే మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం. ప్రజెంట్ అసలు మనిషినోడికి కావాల్సింది మంచి ప్రెజెంట్నెస్. ఎలా ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా, ఆలోచనలు ప్రశాంతంగా, మైండ్ పీస్ఫుల్గా ఉంటే అన్నీ సర్దుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అలాంటిది రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశికి. కాబట్టి చక్కగా మీ సంతాన పరంగా కొంచెం ప్లెజెంట్నెస్, ఇన్వెస్ట్మెంట్ విషయాల గురించి కావచ్చు, షేర్స్ పరమైన విషయాల్లో కావచ్చు. సో చాలా వరకు ఇక్కడ కాకపోతే మీకు నచ్చిన సంబంధం చేసుకునే విషయంలో కొంచెం ఎదురుగాలులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సో సంతానాన్ని అండ్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్, వైఫ్ ఆర్ హస్బెండ్, లేకపోతే పిల్లలు, వీళ్ళిద్దరిని ఒకటేసారి మనం వీళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ ఒకటేసారి వచ్చినప్పుడు మాత్రం కష్టంగా అనిపిస్తుంది. సో అయితే ఇక్కడ కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, కొంతవరకు మీకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు గతంలో వాళ్ళ హెల్ప్ కానీ, వాళ్ళ త్రూ మీకు ఇక్కడ బాగా హెల్ప్ దొరికే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం కూడా ధనస్థానంలో జరుగుతుంది. సో బుధుడు ఒక పక్కన మనం డబ్బులు ఎలా సంపాదించాలి, మనీ నెగోషియేషన్ ఎలా చేయాలి, ఆర్థిక పరంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇక్కడ రవి ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, ఇంకో ఏదో వచ్చిన సమ్ సిబ్లింగ్స్ ఇష్యూనో ఎలాగో వచ్చిన విషయం వల్ల మనీ డ్రైనెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి పక్కన, మళ్ళీ దాన్ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తుంటారు మొదటి 2 వారాలు కూడా.
సో 17వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం తృతీయంలో జరుగుతుంది, కేతువు కూడా అక్కడే ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే కొంత ధైర్యం ఉంటుంది, మళ్ళీ అంతలోనే నా వల్ల కాదేమో, ఈ పని అవదేమో, అంతలోనే ముందుకెళ్తారు, మళ్ళీ ఇది అవదేమో అని ఒక రకమైన విల్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఎందుకో తెలియదు, మీకు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది విల్ పవర్ అనేది. సో కాబట్టి ఎంతైనా సరే రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఓవర్ రిస్క్ తీసుకోవద్దు. కాబట్టి మన ధైర్యాన్ని ప్రదర్శించే ఆ సిచ్యువేషన్లో తప్పకుండా ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవాలో అంతవరకే రిస్క్ తీసుకుంటే మంచిది. సో ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ అసలు కుజ శనుల యొక్క ఈ సమసప్తమం. సో కుజుడు బయటకు వచ్చారు ఆల్రెడీ అనుకుంటే కుజశనుల యొక్క సమసప్తమం డైరెక్ట్గా తగులుతూ ఉంది, అర్ధాష్టమంలో ఉంది పైగా. కాబట్టి ఇటు వృత్తిపరంగా, అటు డొమెస్టికల్గా, అటు ఇంట్లో అలాగే ఉంది, ఇటు ఆఫీసులో అలాగే ఉంది అన్నట్టు ఆగస్టు 1వ తారీఖు నుంచి కుజశనుల యొక్క సమసప్తమం వల్ల మీకు ఈ రకమైన కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా సరే, మదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా సరే, డొమెస్టికల్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో ఇంటికి సంబంధించిన పరిస్థితుల్లో అనవసరంగా మన ఇంట్లో వాళ్ళతో గొడవ పడకుండా చక్కగా కామ్గా కూల్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన వర్క్లో పక్కన తీవ్రమైన ఒత్తిడి, ఏంది గోళ అసలు అర్థం కాకుండా, ఇంత స్ట్రెస్ ఎప్పుడు చూడాల, వర్క్లో ఇన్ని రూల్స్ పెడతాడు ఏందో అర్థం కాకుండా అన్నట్టు అక్కడ వాడి ఒత్తిడి. ఇక్కడ చూద్దామా అంటే అనవసరంగా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే కొన్ని ఇష్యూస్ వచ్చి మన మనసుని, మన మానసిక ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో అయినా సరే, ఇలా డొమెస్టికల్గా కుటుంబ సభ్యుల హెల్త్ లేకపోతే ఇతరత్ర వాటి అంశాల్లో ఇది పాసింగ్ క్లౌడే అనుకోండి, ఏమన్నా వచ్చినా కూడా దాని గురించి మీరు పెద్దగా హర్టింగ్ అయిపోయి ఫీల్ అవ్వక్కర్లా. సో ఈ రాశికి మనం చూస్తే కనుక మిథున రాశి వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా చాలా వరకు ఓకే, పర్వాలేదు, నథింగ్ బ్యాడ్, అంత బ్యాడ్గా ఏం లేదు. కానీ సిచ్యువేషన్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే జనరల్గానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి చాలా వరకు కూడా వచ్చిన సేవింగ్స్ ఏమవుతున్నాయి, ఏంటి, ఎటు పోతున్నాయి, ఎటు ఖర్చు అవుతున్నాయి, ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే ఒక పక్క జాబ్ చేయలేక జాబ్ మానలేకుండా లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్స్ ఒక పక్కన మనకి మే నుంచి కొంతవరకు ఫ్రీక్వెంట్గా కమిట్మెంట్స్ రీత్యా డబ్బులు కట్టాల్సి వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో ఈ రకమైన సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం మైండ్ని చేసుకొని చేసే జాబ్ని లవ్ చేస్తూ, మీరు చేసే జాబ్ని కష్టంతో కాకుండా ఇష్టంతో లవ్ చేస్తూ మీ జాబ్ని, మీ కెరీర్ని మీరు ముందుకెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ మీకు ముందు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా వరకు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ అదేంటంటే 3-4 వారాల్లో ఎక్కువ మీకు అంటే కంపేరిటివ్ మొదటి ఈ 4 వారాల్లో 3-4 వారాలు మిథున రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ ద్వితీయ రవి, అర్ధాష్టమ కుజుడు ఈ రెండు కూడా ఫస్ట్ మెయిన్ అటు ఫ్యామిలీ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా హీట్ అండ్ హాట్గా ఉంటుంది. సో ఈ విషయాల్లో ఫస్ట్ ఆ వాక్స్థానంలో ఉన్న రవికి జపా కుసుమ సంకాసం చదువుకుని ఆయన కూల్ చేసుకోవటం, అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవడం, రవికి కుజుడికి చక్కగా ఈ 2 రెమెడీస్ చేసుకోవడం. దశమంలో శని నేను ఇందా చెప్పినట్టు దానికి రెమెడీ ఏంటంటే మీ జాబ్ని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మిథున రాశి వాళ్ళు ఇంకా చూడగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.